పుత్తడి బొమ్మ, వెల్లి రావమ్మ, లాకర్ నుంచి మార్కెట్కు తరలుతున్న బంగారం, తగ్గుతున్న ధరలు, పెరిగిన పాత బంగారం విక్రయాలు, ఆల్ టైం గరిష్టం నుంచి దిగొస్తున్న పసిడి ధరలు, 1,70,000 నుంచి 1,43,000కు పసిడి సొమ్ము. అయితే బంగారం పెరిగింది. 1,70,000 తులం ఉండే 5,000, 10,000, 20,000 ఇట్లా 1,70,000 పోయి 1,43,000కు వచ్చింది. కొన్నోళ్ళందరూ ఏమవుతుందంటే ఇంకా తగ్గిపోతుందేమన్న భయంతో ధనా బంగారం అమ్మకం మొదలు పెట్టేసిరు కదా. ఈ మళ్ళీ ఈ అమ్మినాక పెట్టుబడి ఏడబెడతారు వీళ్ళు, మళ్ళీ భూముల మీద పెట్టుబడి పెడతారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఆకాశాన్ని అందుకుంటుంది. ఎవరన్నా పెట్టుబడి పెట్టాలనుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టండి, లేస్తుంది మళ్ళీ. ఇది వాస్తవం. జనాలు పెరుగుతున్నారు, భూమి పెరుగుతలేదు. ఆలోచన చేసుకోండి, పెట్టుబడి భూమి మీద పెట్టండి, విపరీతంగా పెరుగుతాయి మీ డబ్బులు. బంగారం మీద పెడితే ఏం లాభం? ఏమీ ఉండదు. షోప్ టప్, రోల్ గోల్డ్ అదే లుక్ వస్తున్నది, బంగారం అదే లుక్ వస్తున్నది, ఏదైనా ఏదో లుక్ వస్తున్నది. రాను దొంగతనాలు ఎక్కువైతే బంగారం కొనుక్కుంటే. భూమిని దొంగతనం చేసేటోడు ఉండడు, అది గుర్తుపెట్టుకోరు. అందుకనే భూముల మీద పెట్టుబడి పెట్టుండి బంగారం ఇంకా తగ్గిపోతుంది. బంగారం రేటు పెరుగుతూ ఉంటే క్రైమ్ పెరుగుతుంటుంది. బంగారం ఉన్నదంటే మన మీద దాడులు కూడా జరుగుతాయన్న భయంతో బంగారాన్ని దూరం పెడుతున్నారు. మంచోళ్ళు ఎవరు కూడా బంగారం కొంటలేరు. ఇది వాస్తవం. భూములు కొంటున్నారు, భూముల మీద పెట్టుబడులు పెడుతున్నారు. అది ఎవడు ఎత్తుకపోడు.